హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరి కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ చేపల పులుసే వండుతున్నానండి. ఎందుకంటే అందరి ఫేవరెట్ కాబట్టి. మనకు కావాల్సిన పదార్థాలు ఇందులో మెంతులు, ధనాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి అలా వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని అవి కూడా కాల్చుకోవాలి. అప్పుడు వస్తే స్మెల్ ఎంత బాగుంటుందో అసలు. దీంతో పాటు ఒక 4-5 పచ్చిమిర్చి కూడా మనం అలాగే గ్యాస్ మీద కాల్చుకుందాం. కాల్చుకున్న తర్వాత రెండింటిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కడాయి పెట్టుకొని ఫస్ట్ మనము కరివేపాకు వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకుందాం. అది గోల్డెన్ కలర్లో రావాలి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనము దాన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చాక చూసారా ఎలా వచ్చిందో. ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకుందాం దాన్ని. అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా మంచిగా అది కూడా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకుంటూ కలిపేసుకున్నాక ఒక 2 బిగ్ సైజు టమాటోస్ నేనైతే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అది వేస్తున్నాను. ఎందుకంటే నేను చేసే చేపల పులుసు క్వాంటిటీ ఎక్కువ, 1.5 కేజీన్నర చేస్తున్నాను. సో అందుకని ఒక 2 టమాటాలు పెద్దవి తీసుకున్నాను అన్నమాట. మీకు తగ్గట్టుగా, మీ క్వాంటిటీ తగ్గట్టుగా మీరు తీసేసుకోండి. తీసుకున్నాక ఒక 2-3 టేబుల్ స్పూన్స్ కారం, తగిన ఎవరికి టేస్ట్ సరిపడ వాళ్ళకి సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇంత సాల్ట్ వేస్తున్నారు అనుకోకండి, కారంలో సాల్ట్ మాకు తక్కువ ఉంది. సో ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు చూసుకొని కారం, ఉప్పు సరిపడా వేసేసుకోండి. చూసారా ఇప్పుడు ఎలా స్మాష్ అయిందో టమాటా కూడా. సో ఇప్పుడు మనం తీసుకున్న రసం, చింతపండు రసం పోసేసుకొని ఒకసారి కలుపుకోండి నీట్గా. కలిపేసుకున్న తర్వాత మనకి ఎంతైతే వాటర్ అవసరమో, అంటే మన క్వాంటిటీ, మనం తీసుకున్న చేపల క్వాంటిటీని బట్టి మనం వాటర్ అనేది అందులో పోసేసుకోవాలి. నేను కేజీన్నర చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఒక 300 ml అట్లా పడింది, నేను పోసేసుకున్నాను. మనం ఇప్పుడు చూడండి ఎలా మసులుతుందో. ఆ వాటర్ మసిలేటప్పుడు మనం మిక్స్ చేసుకున్న ధనాలు, మెంతుల పొడి నేను ఒక హాఫ్ వేస్తున్నాను, మొత్తం వేయట్లేదు. నేను చేసుకున్న దాంట్లో ఒక హాఫ్ వేస్తున్నాను. ఎందుకంటే పులుసు అనేది చిక్కగా వస్తుంది. చూడండి ఆయిల్ ఎలా పేరుకుందో, చిక్కగా వస్తుంది మనకి పులుసు, టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా మరగాలి పులుసు అనేది. మరిగినప్పుడు మనం కడిగి పెట్టుకున్న మన చేపలు అనేటివి అందులో వేసేసుకోవాలి. అన్నీ ఒకేసారి కుమ్మరించొద్దు, 1 by 1 మనము ఎక్కడెక్కడ స్పేస్ ఎలా ఉందో అనేది చూసుకొని చేపలన్నిటిని మొత్తం వేసేసుకోవాలి. అన్నీ ఒకే దగ్గర కూడా వేయద్దు. చూసారా ఎలా వేసానో. ఫస్ట్ మనం గడ్డతో కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు అవి ఉడకవు కాబట్టి చేప అనేది ఏం విరగదు. మీరు అట్లా కలపొద్దు కదా అది ఇదని అనకండి. స్టార్టింగ్ అప్పుడే వేసాం కాబట్టి ముక్క అనేది విరగదు. సో అది మంచిగా మసలాలి. చూడండి ఎలా మంచిగా మసులుతుందో, అంటే ఉడికిపోతుంది. అంటే ఒక 10 to 15 minutes లోపు మనకు చేపకి ఉప్పు, కారం అంతా పట్టేసి మంచిగా అలా ఆయిల్ ఎలా పేరుకుంటుందో చూడండి. అలా పేరుకున్నప్పుడు ఇక మనకు ముక్క ఉడికిందని అర్థమైపోతుంది కదా. సో మిగిలిన మెంతి పొడి, ధనాల పొడి, మనం చేసుకున్న గార్లిక్ అవన్నీ వేసేసి మిక్స్ చేసుకున్న పొడి చల్లేసి కొత్తిమీర చల్లేసేయాలి, అయిపోతుంది. సో మన చేపల పులుసు రెడీ. మీరు కూడా ఎప్పుడైనా చేపలు వండాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా అవుట్పుట్ ఎలా వచ్చిందో. ఒక్కసారి మనం కదుపుకోండి, ఎందుకంటే గరిటె పెట్టినా ఏం కాదు, ఎందుకంటే మెల్లిగా పెట్టుకొని తీసేసుకోవచ్చు. సో మీకు చూపించాలని నేను అలా అన్నాను. చూడండి పీస్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో చెప్పండి, మీకు తగ్గట్టుగా నేను వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.